హాయ్ అండి. ఇప్పుడు మీరు చూసినటువంటిది ఎంటీ ల్యాండ్ అండి. ఇది ఈ ఎంటీ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 5 ఎకరాల 40 సెంట్లు అనమాట. హైవేకి జస్ట్ ఒక 2 ఎకరాలు మాత్రమే అడ్డం అండి. 2-2.5 ఎకరాలు మాత్రమే ఉంటుంది హైవేకి దీని పై భాగంలో. ఆ హైవే ఉన్న బిట్టు 1,10, 1,20 నడుస్తుందండి. దానికి ఉన్నటువంటి రెండో బిట్ అనమాట ఇది. ఆ 2 ఎకరాలకి కింద ఉన్నటువంటి బిట్ ఇది. ఇది వచ్చేసరికి బిట్ అండి, రెడ్ సాయిల్. 5 ఎకరాల 40 సెంట్లు ఎంటీ ల్యాండ్, నియర్ తిరువురు అండి. మంచి రెడ్ సాయిల్ అనమాట. NH30కి సెకండ్ బిట్ అనమాట ఇది. దీనికి ఈ భాగంలో ఫారెస్ట్ ఉంటుందండి. దక్షిణం ఫేసింగ్లో ఫారెస్ట్ ఉంటుంది. ఇటుపక్క అందరు రైతులు ఉంటారు 3 వైపులా. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. ఫారెస్ట్ వాళ్ళ నుంచి కూడా క్లియర్ డాక్యుమెంట్ ఉంది. అక్కడ నుంచి కూడా వాళ్ళు క్లారిటీ తీసుకున్నారు. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 42 లక్షలు చెబుతున్నారు, మాట్లాడుకోవచ్చు. బిట్ అయితే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. బోర్లు లేవండి, కరెంట్ కూడా లేదు. బిట్ అయితే సమానంగానే ఉంది. కాకపోతే ఈ విధంగా చూసినప్పుడు రైట్ సైడ్లో మాత్రం ఒక 2 బెండ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్కి వెళ్ళి మాత్రం తిన్నగా ఉంటుంది గెట్టు. చూడటానికి అయితే బిట్ బాగానే ఉందండి.